మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రేపు ప్రజా ఉద్యమాన్ని చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు పిలుపునిచ్చింది అధిష్టానం. ఈ మేరకు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, రేపు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పటి వరకు కూడా కోటి సంతకాల సేకరణకు సంబంధించి ఎన్ని సంతకాలు సేకరించడం జరిగింది? ప్రజల్లో ఆ యొక్క చైతన్యం ఏ విధంగా ఉంది? కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో స్పందన అనూహ్యంగా ఉంది. నిజం చెప్పాలంటే మేము కూడా ఊహించలే. పిలిచి మరి మా సంతకం తీసుకోండి, మా ఇంట్లో వాళ్ళు కూడా సంతకం పెడతారు అని పిలిచి మరీ సంతకాలు పెడుతుంటారు. నాకు తెలిసి ఇప్పటికీ దగ్గర 75% రాష్ట్రం మొత్తం మీద అయిపోయింది. మాకు 20వ తేదీ దాకా గడువు ఇచ్చినా కూడా దానికన్నా ముందరే తాడేపల్లికి పంపించడం జరిగింది. ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ అనేది రేపు పెట్టుకున్నాం. ఒకసారి పోస్ట్పోన్ అయినా ఆ ఉత్సాహం ఉత్తేజం ప్రజలకు తెలియజేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున పెడుతుంటే 5 కాలేజీలకి సీట్లు వచ్చి కంప్లీట్ అయితే మేము చేయలేము అని చేతులు ఎత్తేసి దొడ్డిదారిన సొంత ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనే ఈ దురాలోచనకి అడ్డు పెట్టాలి. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇది తిరిగి ప్రజలకే చెందుతుంది, గవర్నమెంటే నడుపుతుంది అని. అందుకని ఆశపడి దొడ్డిదారిన దీన్ని కైవసం చేసుకోవాలనుకున్న వారికి ముందు జాగ్రత్తగా దాని జోలికి రావద్దని చెప్పడం జరిగింది. ప్రైవేటీకరణ అంటే ప్రతి ఒక్క విషయం ప్రైవేటీకరణ. రిసార్ట్స్ ఉన్నాయి, హరిత, అన్నీ ప్రైవేటీకరణ. సొంత పార్టీ కార్యాలయాలకు మాత్రం ఎకరాలు దోచిపెడతా ఉన్నారు. కొత్తగా తిరుపతిలో ఇచ్చారు, మచిలీపట్నంలో ఇచ్చారు. వేరే సంస్థకి ఇచ్చిన దాన్ని ఖాళీ చేయించి మరీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో తెలుగుదేశం ముందరకు పోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు ఈ ఒక్క విషయమే కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలకి విరుద్ధంగా సంతకాలు, ఇది ఒక అవకాశం వచ్చిందని బయటకు వచ్చి మరీ ఈ మోసం చేసిన చంద్రబాబుని దించేయాలా, ఇది ఒక రెఫరెండం లాగే తీసుకొని సంతకాలు పెట్టడం జరిగింది. ఇవాళ పేద విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, మెడికల్ విద్య అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పేద విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మిమ్మల్ని కలిసి దీనిపైన స్పందించడం జరిగింది. మెడికల్ కాలేజెస్ అంటే మెడికల్ కాలేజే కాదు, దాని పక్కన ఒక హాస్పిటల్ వస్తుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ప్రతి పేద ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ అనేది వస్తుంది. ఒక పక్క మన పేద ప్రజల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దుతూ, రెండో పక్క హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. దానికి అనువుగా ఉండకూడదు, వ్యతిరేకత ఉండాలి. అంటే దీనికి సంబంధించింది ఫీజు రీయింబర్స్మెంట్ కూడా గాలికి వదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం. టీచర్లు ఇక్కడ కుదరదు అని చెప్పేసి వలస వెళ్తున్నారు. అంటే మొత్తం విద్యా సంస్థని నిర్వీర్యం చేస్తున్నారు. ఎవరు బాగుపడాలా? ప్రైవేట్ వ్యక్తులు బాగుపడాలా, ప్రైవేట్ సంస్థలు బాగుపడాలా. నారాయణ, చైతన్య. అంటే చూడండి ఎంత దుర్మార్గపు ఆలోచన ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి టీచర్లని వలస వెళ్ళేటట్టు చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. ఏ సంస్థ ఇక్కడ ఉండకూడదు, ఒక్క వాళ్ళు కోరుకున్న ప్రైవేట్ సంస్థలు తప్ప. ఇది మెడికల్ కాలేజీలు అనేది ఒక ఉద్యమంగా మేము చేపట్టాం. తప్పకుండా దాన్ని ఆపుతాము. రేపు ఈ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రజలకే అంకితం చేస్తారు. రేపు వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ప్రజా ఉద్యమానికి సంబంధించి ఎలాంటి ర్యాలీ ఉండబోతుంది? ఎంతమంది పాల్గొంటారు? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మేము వెంకటగిరిలో మాతో కలిసి వచ్చే వివిధ పార్టీలని, వివిధ సంఘాలని,
అందరినీ కూడా ఇన్వైట్ చేసాం. మాకు తెలిసి ఒక 10,000 అనుకుంటున్నాం, కానీ ఎంతమంది వచ్చినా కూడా మేమందరం కలిసి ర్యాలీగా శాంతియుతంగానే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ నిరసనని వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ గుర్తించాలి అనే దాని కింద వెళ్ళటం జరిగింది. దానికి ఆల్రెడీ పోలీసు ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. ఇదివరకు ఒక లోకల్ స్టేషన్లో ఒక నోటీస్ ఇస్తే సరిపోయేది, ఇప్పుడు డిఎస్పీ దాకా పోవాలంటున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల గొంతును నొక్కలేరు. ప్రజల యొక్క వాళ్ళ మనసులో ఉన్న మాట సంతకం రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ర్యాలీని తప్పకుండా విజయవంతం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మెడికల్ విద్యను, పేద ప్రజలకు అందని వైద్యంగా కూడా ఇటు మెడికల్ కాలేజీలను దూరం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ర్యాలీ రూపంలో ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా వెళ్ళి ఈ నిరసన కార్యక్రమాన్ని అధిష్టానం దృష్టికి వెళ్ళేలాగా, అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క కూసాలు కదిలేంత వరకు కూడా ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గకర్త ఇటు నేదురుమల రామ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి.